ఆ ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకి చుట్టపు చూపులా మారారట. మేడం వస్తున్నారు, జిల్లాలో పార్టీని గాడిన పెడతారు అని తమ్ముళ్ళు సంబరపడితే వాళ్ళ ఆశ అడియాస అయిందని సమాచారం. ఆవిడ మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారని టీడీపీ లీడర్స్ క్యాడర్ వాపోతున్నారని టాక్. పార్టీలో సమస్యలు పరిష్కరించకపోగా పాలనలో టీడీపీకి మైలేజ్ వచ్చే ఇష్యూస్లో కూడా డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఎప్పటి నుంచో నలుగుతున్న ఒక పంచాయతీని ఆ లేడీ మినిస్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో క్రెడిట్ని వైసీపీ తన్నుకుపోయిందని తమ్ముళ్ళు తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఏదా జిల్లా? వంగలపూడి అనిత రాష్ట్రానికి హోంమంత్రి, విజయనగరం జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్. విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనితను నియమించడంతో లోకల్ టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. వైసీపీ బలంగా ఉన్న జిల్లాలో హోంమంత్రి ఇన్ఛార్జ్ గా ఉంటే పాలనతో పాటు టీడీపీ క్యాడర్ కి కూడా భరోసా ఉంటుందని భావించారు అంతా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకైనా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇన్ఛార్జ్ మినిస్టర్ నెలలో 1-2 సార్లు జిల్లాలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించి పనిలో దూకుడు పెంచుతారని అంతా భావించారు. కానీ అనిత మాత్రం మొక్కుబడిగా జిల్లా సమీక్షా సమావేశాలకొచ్చి తూతూ మంత్రంగా రివ్యూ చేసి వెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. అలా మొక్కుబడిగా చేసే రివ్యూల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలను అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏడాది క్రితం నిర్వహించిన డిఆర్సీ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ మీనాకుమారిపై తీసుకున్న నిర్ణయంపై పెద్ద చర్చ జరిగింది. మీనాకుమారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిత. జిల్లా ప్రజాప్రతినిధులతో మాట వరుసకైనా చర్చించకుండా నేరుగా డిఆర్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి క్షణాల్లో విజిలెన్స్ కమిషనర్ కి పంపించేశారు. 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మండిపడ్డారని టాక్. జిల్లా వ్యవహారాల్లో తమకు మాట మాత్రం చెప్పకుండా విచారణకు ఆదేశించడం ఏమిటి అని వాళ్లు లోపల మదన పడిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏడాది దాటినా ఆ అధికారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ విచారణ కాస్త అటకెక్కిందంటున్నారు. ఈ మ్యాటర్ ని వెంటనే క్యాష్ చేసుకుంది విపక్షం. అంత హడావిడిగా ఆదేశించి ఇప్పుడు మరచిపోవడమేంటి, ఆ మౌనం వెనుక ఉన్న మతలబేంటి అని వైసీపీ బహిరంగంగానే విమర్శిస్తోంది. ఇక ఈ మధ్య ఎస్కోటలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ వ్యవహారంలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్రపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తే మైలేజ్ తెచ్చుకునే విషయంలో మీనమేషాలు లెక్కపెట్టారని, అంతా తానై వ్యవహరించాల్సిన అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోందట. సుమారు 45,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా ఈ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభమైతే జిల్లా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. వెనుకబడిన జిల్లాలో యువత ఉపాధి కోసం జిందాల్ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతరం పర్యవేక్షించారు. ఎట్టకేలకు రైతుల డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సాదాసీదాగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులను పెద్ద ఎత్తున భాగస్వామ్యుల్ని చేసి ప్రభుత్వానికి పేరొచ్చేలా చేస్తారని అనుకున్నారు అంతా. అయితే శంకుస్థాపన కార్యక్రమం మాత్రం నామమాత్రంగానే జరిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎస్కోటకు మాత్రమే పరిమితం చేశారు. కూటమి సర్కార్కు భారీగా రావలసిన మైలేజ్ ని ఇన్ఛార్జ్ మంత్రి అనిత డ్యామేజ్ చేశారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారట. ఇక ఈ విషయంలో రైతుల పక్షాన పోరాడి వాళ్ల డిమాండ్లు నెరవేర్చడంలో సఫలమయ్యారన్న పేరు వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు వచ్చిందంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ మ్యాటర్ లో ఆయనకే మైలేజ్ వచ్చిందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసిన అనితకు ప్రభుత్వానికి ఎలా మైలేజ్ తేవాలో తెలియదా అంటూ తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనిత సొంత పార్టీ అయిన టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టట్లేదని తమ్ముళ్ల నుంచి కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో సంచలనం రేపిన రామతీర్థం రాముడి విగ్రహ ధ్వంసం ఘటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు కూడా నమోదైంది. ఆ కేసు ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ కేసులో ముద్దాయిలుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ కిమిడి కళా వెంకట్రావు, నెల్లిమర్ల టీడీపీ నాయకులతో పాటు మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్లు తమపై కేసులు ఎప్పుడెత్తేస్తారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కేసు విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేక సీనియర్ నేతలు ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునైనా కేసులెత్తేసే విషయంపై ఇన్ఛార్జ్ మంత్రి కమ్ హోం మంత్రి అనిత ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని టీడీపీ క్యాడర్ వాపోతున్నారట. హోంమంత్రి కూడా పట్టించుకోకపోవడం ఏంటంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నట్లుగా టాక్. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పోస్ట్ నెలల తరబడి ఖాళీగానే ఉన్నా దాన్ని ఫిలప్ చేయడానికి హోంమంత్రిగా ఉన్న అనిత చొరవ చూపలేదంటున్నారు తమ్ముళ్లు. ప్రతి నియోజకవర్గంలో 2 లీడర్లు 2 గ్రూపులుగా విడిపోయి క్యాడర్ ఇబ్బందులు పడుతుంటే వాళ్లకు సర్ది చెప్పి అందరినీ ఒకే తాటిపై నడిపించడానికి కూడా ఆమె ముందుకు రావట్లేదని టీడీపీ క్యాడర్ మండిపడుతోందట. సైకిల్ కార్యకర్తల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తన పనితీరును అనిత మెరుగుపరుచుకుంటారో లేదో చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.